అన్నారు. రావడం అలా ఢామని ఇది ఇలా మంచి అవార్డు రావడం, మంచి గుర్తింపు రావడం. మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నిట్లో లచ్చవ క్యారెక్టర్ అంత బాగా పండడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటారు? అంటే ఒకటి రిలేట్ చేసుకోవడం అందరం చెప్పారు, కాకుండా డైరెక్టర్ ప్రమేయం, మీ ఇన్వాల్వ్మెంట్, మీ డ్రెస్సింగ్ అంతా ఎలా జరిగింది చెప్పండి బలగంలో. బలగంలో ఫస్ట్ వాళ్ళు క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే చాలా పర్టికులర్గా అన్నీ చూసుకుని ఆ సినిమా వాళ్ళకి ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, కలర్, స్కిన్ టోన్స్ అన్నీ చూసుకుంటున్నారు. తర్వాత నన్ను సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం బ్రైట్గా ఉన్నారు కదా ఈవిడ, మళ్ళీ మనం పక్క ఊర్లో తీస్తున్నాం కదా, కొంచెం ఈవిడ ఏమన్నా ఇట్లా క్లాసీగా కనిపిస్తారా ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి డౌట్స్ వచ్చాయి. నాకు పిలిచి బలగం వేణుగారు అప్పుడు బలగం లేదు, అదే వేణుగారు ఇట్లా జబర్దస్త్ వేణుగారు అవును తీస్తున్నారు అన్నప్పుడు నేనేదో షూటింగ్ నుంచి వెళ్తూ ఉన్నాను విత్ మేకప్. వెళ్ళేసరికి ఆయన సరే అనుకుంటున్నామండి, కన్ఫర్మ్గా క్యారెక్టర్ వస్తుందో లేదు తెలియదు, మేము క్యారెక్టర్ అయితే మీరు అనుకుంటున్నాము అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక సీన్ చెప్పారు. సీన్ చెప్పినప్పుడు నేను అనుకున్నాను నిజంగా చాలా స్ట్రెంత్ ఉంది కదా, ఇప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్కి అంత క్యారెక్టర్స్ లేవు. ఒక సినిమా మొత్తంలో ఎప్పుడో వాళ్ళు వస్తారు, ఒక మదర్ గాను ఒక దీంట్లోనే అలా నిల్చోవడము, కాఫీ ఇవ్వడము, లేదా నవ్వడము, ఏందన్నా ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చెప్పడము, లేదంటే ఏదో ఒక్క చిన్న ఫ్రేమే కనిపించడానికే అవకాశం ఉంటుంది. ఫ్రేమ్ మొత్తం ఉంది, ఫ్రేమ్లో నాకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. అయ్యో ఇది క్యారెక్టర్ చాలా డెప్త్ ఉంది, ఎలాగైనా చెయ్యాలని చాలా ఆశపడ్డాను. ఆయన చెప్పగానే వేణుగారికి కూడా అదే చెప్పాను. చేసినప్పుడు ఆయన కూడా బాగా చేశారండి, వెంటనే బాగా చేశారన్నారు. ఆలోచిస్తున్నామండి చెప్తామండి అంటే వెళ్ళిపోయిన తర్వాత కొంచెం స్టోరీ కూడా చెప్పారు. ఆ రోజు ఇలా ఉంటుందండి క్యారెక్టర్, చూద్దాంలేండి చూస్తున్నాం అంటే నేను మళ్ళీ ఫోన్ కూడా చేసి క్యారెక్టర్ కోసం ఏమండి నన్ను మీరు అనుమానించద్దు, నేను చేయగలను, మీరు చెప్పింది చేయగలను, ప్లీజ్ ఈ అవకాశం మాత్రం మిస్ చేయకండి నాకు అని. తర్వాత వెళ్ళాము. ఫస్ట్ డే ఆయన షూటింగ్ స్టార్ట్ చేసిన రోజు కొంచెం మేకప్ చేసుకుని మంచిగా హెయిర్ స్టైల్ చేసుకుని కూర్చున్నాను. అందరూ సింపుల్గా అందరూ వచ్చి కూర్చున్నారు. ఆయన పాపం నాకు ఎలా చెప్పాలో తెలీదు, మేకప్ ఎక్కువైంది, మేకప్ అసలు ఎక్కువైంది కదా, మేకప్ వద్దు, ఈ క్యారెక్టర్కి మేకప్ నాకు నీళ్ళు లేదు, మీకు అసలు వద్దు, ఫ్యామిలీ కంప్లీట్గా ఇది ఈ కాన్సెప్టే డిఫరెంట్ ఉంది అని చెప్పి ఆయన మొత్తం క్యారెక్టరైజేషన్ అంతా, మీరు చాలా సఫర్ అయ్యారు, ఇన్ని సంవత్సరాలు మీ ఫ్యామిలీకి దూరం అయ్యారు, ఇప్పుడు మీరు ఎటువంటి పరిస్థితుల్లో కొంచెం ఇదిగా కనిపిస్తే మేకప్ వేసుకుని క్యారెక్టర్ కిల్ అవుతుంది, వద్దు, మీరేం చేయొద్దు, ఆ పెయిన్ మీ ఫేస్లో కనిపించాలి నాకు. మీరేమో అక్కడ ఒకవైపు అందాలలో రాఘవేంద్రరావు గారి సినిమా చూసి డ్రెస్సింగ్ చేసుకోవాలని, ఇక్కడ కట్ చేస్తే అది ఇంతవరకు అయితే నాకు అంత మేకప్ చేసుకునేది ఇప్పుడు ఒక మూవీలో చేస్తున్నానండి, కొంచెం బాగా మేకప్ చేసుకుని బాగానే ఉంటుంది. అది కొంచెం అట్లా అనిపించింది, కానీ వెంటనే నాకేం డిసప్పాయింట్ ఏం లేదండి. ఆయన చెప్పింది నాకు అర్థమైంది. ఓకే, వెంటనే వెళ్ళి మేకప్ తీసేసి మొత్తం హెయిర్ స్టైల్ అంతా మార్చేసి వచ్చి కూర్చున్నాను. అంతే అండి, ఇంతే. మీరు సినిమా అంతా గుర్తుపెట్టుకోండి, ఇలాగే రన్ అవుతుంది. బాగా జుట్టు గిట్టు కూడా మొత్తం ఏం లేదు, కంప్లీట్గా ముడి వేసేసుకోవడము, ఎక్కడ హెయిర్ ఇట్లా కొంచెం కూడా ఇట్లా ఇట్లా పెట్టుకోవడానికి కూడా లేదు. ముంగులు ఇలా వచ్చి పడే అవకాశాలు కూడా ఉండవు కదా, అంత నీట్ గా ఫుల్ పౌడర్ ప్యాడ్ కూడా లేదండి. ఒక సీన్ లో ఫుల్ ఎండ, బాగా ట్యాన్ అయిపోయాం ఎండలో షూటింగ్ చేసి చేసి చేసి. శవయాత్ర ఒకటి, తర్వాత ప్రతి సీన్ లో ఆల్మోస్ట్ ఎక్కువ సేపు మేము ఎండలోనే ఉండాల్సి వస్తుంది. ట్యాన్ అయిపోయి బ్లాక్ అయిపోతుంది. ఇంకా వేరే షూటింగ్స్ కూడా ఉంటాయి కదా, నాకేంటంటే స్కిన్ బ్యాడ్ అయిపోతుందని ఒక చిన్న ఫీలింగ్ ఉండి ఒక రోజు బాగా చెప్పినందుకు వేరే వాళ్ళు తెలుసుకుని డాక్టర్ దగ్గర ఇది తీసుకుని మేకప్, లేకపోతే ఫస్ట్ సన్ స్క్రీన్ వేసిన తర్వాత క్రీమ్ పెట్టుకుంటాం కదా, సన్ స్క్రీన్ లోషన్స్ పెట్టుకుని ఏదో క్రీమ్ పెట్టుకుంటే వెళ్ళగానే ఏదో మీ ఫేస్ షైన్ అవుతుందండి అన్నారు. నేను ఏం చేయలేదండి, ఓన్లీ సన్ స్క్రీన్ పెట్టుకున్నానంటే లేదు లేదు ఇక అక్కడ చెమటకి సన్ స్క్రీన్ లోషన్ ఇలా కారుతుంది అనమాట. అదే అది కారి అది అలా, అది కూడా వద్దు, సన్ స్క్రీన్ లోషన్ కూడా మీరు పెట్టుకోవడానికి హక్కు లేదు ఈ సినిమాలో అన్నారు. ఓకే సార్. అయితే మొత్తానికి అంటే బట్ అంత వర్కౌట్ అయింది కాబట్టి ఇవాళ మీకు అంత గుర్తింపు వచ్చింది ఈ క్యారెక్టర్తో కదా. నిజంగా అదైతే చాలా హ్యాపీ, ఎందుకంటే సినిమా మొత్తము ఆయన ఏం చెప్పారో, ఆయన ఏం అనుకున్నారో అది మా దగ్గర వర్క్ చేయాలి. ఒక డైలాగ్ కొంచెం చెప్పచ్చు కదా మా కోసం. బాబు ఎంత పని చేసినావే, ఒక్కసారన్నా ఈ కూతురు నీకు యాదికి రాలేదనే
అని ఆయన మీద పడి ఏడుస్తాను కదా. నాకు మీరు చెప్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుందండి బాబు. థ్యాంక్ యూ అండి. అది ఫస్ట్ అంటే నాకు ఎమోషన్ అంతవరకు అప్పుడే ఏడుస్తూ కూర్చుంటాను, అక్కడక్కడ కనిపిస్తాను. కానీ నా సీన్లో ఫస్ట్ మీరు ఇప్పుడు ఈ సీన్ బాగా చేయాలి మీరు అన్నారు. కామెడీ ఏంటంటే ఎక్కడ నాకు కరెక్షన్ చెప్పరు, ఆయన చెప్పేస్తారు, మనం వర్క్ చేసుకుంటూ ఉన్నాం. ఆ సీన్లో ఏమైందంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాగరాజ్ గారు వీళ్ళందరూ ఉంటారనమాట, రైటర్ అయినా వాళ్ళందరూ మాట్లాడుతూ సరదాగా నాతో అప్పటికి కొంచెం ఫ్రెండ్షిప్ అయ్యేసరికి మీరు ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా పరిగెత్తుకుంటూ వచ్చి డైలాగ్ చెప్పాలి అన్నారు. అంటే నేను ఎంత ఇన్వాల్వ్మెంట్ అయిపోయాను అంటే వాళ్ళు ఏం చెప్తే చేయడానికి రెడీగా ఉన్నాను. అక్కడ వర్క్ కార్ దిగి వస్తాం ఆ సీన్లో, నేను నిజంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఆయన వెళ్ళిపోయాడు, ఇంకెవరు పోవడానికి సిద్ధంగా లేరు, మీరు మామూలుగా అని చెప్పి మళ్ళీ వచ్చి వేణుగారు చెప్పారు. ఆ రోజు చాలా ఫన్ అయిందను. మీరు చాలా పెయిన్తో ఇప్పుడు దిగాలి, అది ఒక్కసారి నాకు కరెక్షన్ చెప్పడం ఆయన. ఇంకెక్కడ కూడా నాకు అది కూడా మనకు వాళ్ళు చెప్పింది చేశాం, కానీ ప్రతి సీన్లో అంత కేర్ ముందుగానే చెప్పేవాళ్ళు. ఒకవేళ నేను మళ్ళీ నాకు డౌట్ వచ్చినా ఏం మొహమాటం లేకుండా అడిగేసేదాన్ని. ఓకే అండి, నేను ఇప్పుడు ఇక్కడ ఇంతకు ముందు ఫీల్ ఏం జరిగింది, ఇప్పుడు ఏ సీన్కి వెళ్తున్నాము, అదంతా క్లారిటీగా ఉండేవాళ్ళము. ఆయన కూడా అసలు ఏం విసుక్కోకుండా చాలా క్లారిటీగా ఉండేవాడు. ఇప్పుడు ఎన్ని సినిమాలు అయ్యాయి రూపలక్ష్మి గారు మీకు? అంటే ఓవరాల్గా ఆల్మోస్ట్ ఇప్పటికైతే 70 to 80 మధ్యలో. మదర్ క్యారెక్టర్స్ కూడా వేశారు, కానీ మీరు ఇంత చిన్నగా ఉన్నారు కదండి. మనకు ఫేస్ అలాగే ఉన్నట్టుందండి, నన్ను అందరూ అలాగే చూడాలనుకుంటున్నా. నాకు అన్ని క్యారెక్టర్స్ చేయాలని ఉంది, కానీ అమ్మతనం ఉంది మీ మొహంలో వాస్తవం. కానీ ఎప్పుడు అనిపించలేదా ఒక చిన్న గ్లామరస్ క్యారెక్టర్ వేయాలి? నాకు అన్నీ చేయాలని ఉంటుందండి. ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే ఏంటి, నన్ను ఏంటి ఇలాగే చూడాలని నేను ఎందుకు అనుకుంటాను? ఒక మదర్గానే చూడాలి, ఒక సిస్టర్గానే చూడాలి, అలా ఏం లేదు. ఏ క్యారెక్టర్ చేసినా చింపేసింది ఆ క్యారెక్టర్ అనేటట్టే అనిపించాలి ఎవరికైనా. నెగిటివ్ చేసినా నన్ను తిట్టుకునేటట్టే ఉన్నా నాకేం బాధ లేదు. అక్కడ నన్ను చూడట్లేదు, వాళ్ళు నా క్యారెక్టర్ చూస్తున్నారు. కరెక్ట్ కదా, అంతే కదండి. గ్లామర్గా అంటే ఓకే, మనం గ్లామర్ కూడా గ్లామర్ మీన్స్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఉంటాయి కదా, దాంట్లో కూడా క్యారెక్టర్ చేయాలంటే మనం దానికి ఎంత ఇది ఉంటుంది, అది కష్టం నిజం చెప్పాలంటే. కరెక్ట్. ఇవన్నీ నేను ఇంట్లో నేను ఫీల్ అవుతున్నవే, ఇవన్నీ నేను చేస్తున్నవే, ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని. ఇప్పుడు ఏడవడం అంటే నాకు తెలిసి నాకు ఎమోషన్ అనేది నాకు చాలా ఇష్టం. ఒక ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు అనేటివి నా చిన్నప్పటి నుంచి నేను క్యారీ చేస్తున్న విషయాలు కాబట్టి నేను ఈజీగా చేయగలుగుతానేమో. ఒక నెగిటివ్ క్యారెక్టర్స్, ఈ నీలాంబరి చెప్పిందే నిజం అలాంటిదా? అంటే నెగిటివిటీ విత్ పాజిటివ్ టచ్. అంటే రమ్యకృష్ణ గారు కొంచెం కృష్ణ గారండి ఏం అందమండి. ఐ థింక్ అసలు నెగిటివ్ క్యారెక్టర్ చేసినా కూడా అంత అందంగా ఎవరు చేయలేరు. సో బహుశా మీకు అలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఇష్టమా? ఖచ్చితంగా అన్ని క్యారెక్టర్స్ చేయాలండి. అసలు నాకు ఇన్స్పిరేషన్ ఆవిడ. రమ్యకృష్ణ గారు నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్. అందులో ఎన్ని క్యారెక్టర్స్ ఆవిడ పోషించారు అసలు. ఒక పాత సినిమాలు చూసుకుంటే లవ్వర్ అంటే లవ్వర్, భార్య అంటే భార్య, నెగిటివ్ చేస్తే నెగిటివ్, స్ట్రాంగ్ లేడీ అంటే స్ట్రాంగ్ లేడీ, అంతే. అలాంటి క్యారెక్టర్స్ చేశారు ఆవిడ. మీకు యాక్చువల్లీ వర్సటైల్ ఫేస్ ఉంది. అంటే మీరు అమ్మ క్యారెక్టర్ వేయచ్చు, వదిన క్యారెక్టర్ వేయచ్చు, నెగిటివ్ క్యారెక్టర్ వేయచ్చు, కొంచెం వ్యాంపిష్గా వేయచ్చు, ఇప్పుడు బలగంలో ఇలాంటి ఎమోషనల్ క్యారెక్టర్ లాగా వేయచ్చు. ఐ థింక్ యూఆర్ లక్కీ దట్ వే.